అంటే ఈ యోగాసనాలు ఇప్పుడు మనం ఎన్నో రకాలుగా ఒక రకంగా లేదండి. ఇప్పుడు ప్రతిదానికి ఒక సమస్య, ఆరోగ్య సమస్య, మానసిక సమస్యలు ఉంటున్నాయి. అంటే శరీరం బాగుండాలి, దాంతోపాటు మానసికంగా కూడా బాగోవాలంటారు. ఈ ప్రాణాయామంలో మనం ఎలాంటి ప్రాణాయామాలు, అంటే ప్రాణాయామంలో కూడా ఎన్నో రకాల ప్రాణాయామాలుగా తీసుకొచ్చారు. అంటే మీరు ఏది చెప్తుంటారు, దేని ప్రిఫర్ చేస్తారు, అది ఎంతసేపు చేయాలి, చేయడం వల్ల వాళ్ళలో మార్పులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? అది వాళ్ళ చెప్తారు కదా, శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ మానసిక దాన్ని బట్టి ఉంటుంది అని అంటుంటారు కదా. సో అన్ని రకాలు కొన్ని వందలు ఉన్నాయని చెప్తారు, కానీ అన్ని అందరికి అవసరం లేదండి. అంటే మీ ప్రాబ్లం బట్టి, మీ సమస్యని బట్టి మీరు ఏం చేసుకోవచ్చు, అది చేస్తే చాలు. దాంట్లో బేసిక్ అంటే జనరల్ గా చేసేవి ఏముంటాయండి, అనులోమ విలోమ ప్రాణాయామం, అదే కొంచెం తిరగొస్తే నాడీ శోధన అని చెప్తుంటారు. దానికి ముందు 2 నాసుల ఊరికి తీసుకోవడం వదలడం, అది మాత్రం బేసిక్ అండి, అది అందరికి చెప్పిస్తాం. ఇంకేదైనా హార్ట్ ప్రాబ్లమ్, ఇట్లా బీపీలు అట్లా ఉన్నాయనుకోండి, కుంభకాలు చేయదు కదా. మా గురూజీ నా రెండో గురూజీ కుంభకాలు అస్సలు వేయొద్దు అన్నారు. ఇంకొకటి చెప్పారు వాళ్ళు, బ్రహ్మచర్యం కంపల్సరీ దీంట్లో. కానీ ఇప్పుడు ఎంతమంది చెప్తున్నారు, బ్రహ్మచర్యం అంటేనే మాకు యోగా వద్దులే అంటారు. కానీ ఇంకొకటి కూడా చెప్పారులేండి, అసలు బ్రహ్మచర్యం అంటే మీరు ఏమనుకుంటారు, ఆ పెళ్ళి అయిపోయిందిలే ఇంకే ఉంది, కానీ అది కాదు. పౌర్ణమి వెన్నెల్లో ఐశ్వర్యరాయ్ ఎంత బాగుంది అని అనుకోవద్దంట మగవాళ్ళు, అప్పుడు పోయినట్టే వాడు, బ్రహ్మచర్యం పోయినట్టే. మీరు ఆ మహేష్ సినిమాని వచ్చింది కదా, మహేష్ బాబుని, అంటే మనసులో కూడా మీరు అలా భావన చేయదు, అది కూడా బ్రహ్మచర్యం కిందికి వస్తుంది. అందుకే నేను ఇప్పుడు ఏ స్కూల్, ఏ కాలేజ్, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇదే చెప్తాను. సొసైటీ అంతా భ్రష్టు పట్టిపోయిందంటే ఇప్పుడు 5th క్లాస్లోనే లవ్ లెటర్లు కదండి. ఇప్పుడు టీచర్లు, ప్రిన్సిపల్స్ ఎవరు వచ్చినదే చెప్తుంటారు, మేడం మా స్కూల్లో, మేడం మా కాలేజ్లోని, చూసి అంటాం కదా. అందుకే అక్కడి నుంచి రావాలి యోగా. ఏదో రోగాలు వచ్చిన తర్వాత మనం చేసుకుందామని కాదు, చిన్నప్పటి నుంచి మనం ఫీడ్ చేస్తే ఎందుకు కాదండి. ఆరోగ్య భారత్ అంటున్నారు కదా, ఖచ్చితంగా మనం సాధించవచ్చు. కాకపోతే ముందున్నంత లేదులేండి. మేము క్లాసులు పెట్టిన కొత్తలో నేను వంట అవగానే ప్రతి ఇల్లు తిరిగేదాన్నండి, ఏమైనా తిట్టుకోనని. తలుపులు వేసేవాళ్ళు మొహం మీద యోగా సన్యాసింగ్ వచ్చిందని. ఫంక్షన్కి వెళ్ళినా కూడా నాది ఎప్పుడు నువ్వు ఈ చీర ఎక్కడ కొన్నావు, ఇది ఎక్కడ చేయి, అదే అడిగేది లేదు మా నోట్లో నుంచి. ఏం వచ్చినా యోగా నుంచే రావాలి. మీరు యోగా చేయండి బాగుంటారప్ప. బట్టల షాప్కి వెళ్తే కూడా వజ్రాసనంలో కూర్చొని మేము బట్టలు చూడాలి. ఇప్పుడంటే టేబుల్ పెట్టారులేండి, మనకి అప్పుడంతా ఇవి కదా, టైం వేస్ట్ వద్దని వజ్రాసనంలో కూర్చొని ఇట్లా చూసేవాళ్ళం. అంటే అంత ఇష్టము. ఏ స్కూల్కి వెళ్ళినా మా దాంట్లో కరాటే ఉందండి, మాకు టైం వేస్ట్ పోండి అన్నారు. అంటే కొత్తలో అట్లా చాలా ఫేస్ చేశాను. ఇప్పుడు మీ దగ్గర కోర్స్ నేర్చుకున్న వాళ్ళు, మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళలో వాళ్ళంతా ఇప్పుడు గురు స్థాయిలో అందరూ చెప్తున్నారు, చాలా మంది ఉన్నారండి. కర్నూలులో పుట్టగొడుగుల్లా ఉన్నారు ఇప్పుడు నా వాళ్ళు. ఇక్కడేంటి ఫారెన్ లో కూడా ఉన్నారు, అబ్రాడ్ లో కూడా ఉన్నారు నా వాళ్ళు. ఒక దాదాపు 500 పైన ఉంటారు టీచర్స్. ఇప్పుడు కొన్ని ఆసనాలు, ఈ ప్రాణాయామాలు ఒక 40 రోజులు నేర్చుకున్న తర్వాత టీచర్తో పని ఉంటుంది, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా. నేను ఒకటి చెప్తానండి, ఎవరైనా నాకు సలహా, మేడం మీరు ఇంత సీనియర్ కదా మీరు అని వస్తుంటారు కదా, నేను ఒకటే చెప్తాను, మీరు ఎంతమంది గురువులతో నేర్చుకున్నదని కాదు ఇక్కడ లెక్క, మీరు నేర్చుకునేది రోజు ఫాలో అవుతున్నారా లేదా ఒకటి. రెండోది వాటి మీద ఉండే పుస్తకాలు. ఇప్పుడంటే సెల్ ప్రపంచమే మీ చేతిలో ఉందిలేండి, అది ఉంటే చాలు కదా. అప్పుడంతా పుస్తకాలు, మంచి పుస్తకాలు చదవండి, గురువులతో బాగా వినండి. అంత నాకు వచ్చని అహం పెట్టుకోవద్దు, ఇప్పుడు వినడం నేర్చుకోవాలి మనం, చెప్పడం కాదు. ఫస్ట్ మీరు టీచర్ అవ్వాలని, మీరు మంచి టీచర్ అవ్వాలనుకుంటే ముందు వినడం నేర్చుకోండి, తర్వాత చెప్పాలి. ఇంకొకటి, ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టారో వాళ్ళు చేయరు, కానీ చెయ్యాలి. మీ ప్రాక్టీస్ ఉండాలి, మంచి గురువుతో నేర్చుకోవాలి, వాటి మీద ఉండే పుస్తకాలు చదవాలి. అప్పుడు మీరు ఫ్యూచర్లో మంచి గురువు అనిపించుకుంటారండి. అదే నేను చెప్పేది. అంటే మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి కంటిన్యూ అవుతున్నటువంటి గురువు గారు ఎవరమ్మా? మీ ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఇప్పుడు యోగా సంబంధించిన గురువులు చెప్పారు, ఈ ఆధ్యాత్మిక మార్గంలో కాకనూరు కానీ ఇవన్నీ నా 3వ గురూజీ కదండి. ఇక్కడ చెప్పాలి మీకు, అక్కడ అండర్ గ్రౌండ్ లో పోయేవాళ్ళు కదా, మన మల్లాడి రాఘవేంద్ర స్వామిజీ. దసరా పండగ ఆ రోజు మంత్రోపదేశం చేస్తాను, ఆంధ్రాని పిలుసుకురా అన్నారు. స్వామి రామ పుస్తకాలు ఉంటాయి ఇట్లాగా కదండి, చదివింటాం మనం. పిలుసుకురా అంటే వస్తున్నారు వాళ్ళు లోపలికి. ఆంధ్ర నాకు జయలక్ష్మి, బీటీ జయలక్ష్మి కదా, అందరు బీటీ అనేవాళ్ళు. ఎక్కడ పోయినా అది నెక్నేమ్ అనమాట. నేను గుజరాత్ లో ఉన్నా కూడా బీటీ రావాలంట అనేవాళ్ళు, బీటీ అట్లాగా, పీటీ ఉష లాగా. ఒకప్పుడు లెటర్లు అండి వచ్చేవి, నాకు బీటీ అని రాస్తే వచ్చేది లెటర్, నేనే ఆశ్చర్యపోతుంది. పీటీ ఉష ఎక్కడ, నేను ఇక్కడ ఊరికే లెటర్ అడ్రస్ లేకుండా బీటీ అని పెడితే వస్తున్నాయని ఆశ్చర్యపోతుంటేలేండి. రావాలంటే అంటే నాకు భయము.
ఉపదేశం తీసుకుంటే ఇంట్లో ఉండరు, బయటికి పోతారంట. Hmm. నాకు వద్దు అని ఉమ్, తీసుకోలేదు నేను ఆయన దగ్గర. ఆ, అందరికి ఇచ్చరి, కానీ నాకు ఉపదేశం లేకున్నా లోపల తీసుకుపోయి స్వామిని మొక్కనిచ్చి ఉమ్, బయటికి పంపించినారు. అది చాలా అనుకున్నా. ఉమ్, కర్నూలుకి వచ్చిన తర్వాత బాధ. తీసుకుంటే బాగుండదేమో. అప్పుడు తెలిసింది నాకు, డాక్టర్ రామచంద్రరావు అని జనరల్ మెడిసిన్ అండి, ఉమ్, కర్నూలులో భీష్మ పితామహుడు అంటారు, రాష్ట్రపతి అవార్డు అట్లా అంతా కొట్టినారు ఆయన. ఉమ్, ఆయనకు క్లాసులు చెప్పా, అంటే నాకు చెప్పారు కదా మీకు అపెండిసైటిస్ కాదు మా మీకు కాదండి. అన్న ఆయన. ఆ. నెక్స్ట్ ఫ్యూచర్ లో గురుజీ అన్ని అలా. ఉమ్, మద్వాస్ ఎవరిని ఇంట్లోకి రానిచ్చారు, అట్లాంటిది గురుజీ లాస్ట్ మూమెంట్లో అండి సార్కి ఇది పెట్టారు, ఆక్సిజన్ పెట్టారు. ఉమ్, నాకు నిద్ర రావడం లేదు తల్లి. ఉమ్, ఫోన్ చేసేవాళ్ళు, గురుగారండి ఊర్లో ఉన్నారా, ఇక్కడ వెళ్ళారా, ఉమ్, ఇంతకు ఏమంటారు ఇండియాలోనే ఉన్నారా అనేవాళ్ళు. ఉమ్, అని చెప్పండి సార్ అంటే, ఒక్క క్లాస్ ఈ తల్లి నాకు నిద్ర రావడం, నేను నిద్రపోవాలా అనేవాళ్ళు. నిద్రకు ఏదో చిన్న ప్యాటర్న్ ధారణ యోగ నిద్ర అని చెప్తాలండి, అప్పుడే గురక పెట్టేసింటారు. ఉమ్, వెళ్ళా ఇంటికి, వెళ్ళగానండి హేమీలు ఉన్నారు, డబ్ల్యూ సీతారాం ఉన్నారు, నరసరామ్ ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్స్ అందరు ఉన్నారు. ఉమ్, అట్లా పోయి కూర్చున్న వెంటనే యోగా గురుగారు లోపల రావాలంట అన్నారు. ఉమ్, అప్పుడు ఇలా అనుకున్నా, ఉమ్, పర్వాలేదు అందరు ఆయన చూడడానికి వచ్చారు, కానీ ఆయన ముందు అన్నీ రమ్మన్నారు కదా లోపలికి. ఆయన నోట్లో విన్నా, మీరు నడిచే దేవుడి దగ్గర మీరు నేర్చుకున్నారు విద్య. ఉమ్, అప్పుడు బాధపడ్డా చూడండి, ఉమ్, అయ్యో మంత్రం తీసుకోలేదు, నేను ఎంత పని చేస్తాను, నాకు ఇట్లా అయిపోయింది అనుకున్నా. అది అయిపోయింది. ఆ పీరియడ్ అయిన తర్వాత షిరిడి బాబావి భలే చదువుతుంటుంది, ఉమ్, నాకు ఇష్టము. క్లాస్ అయిన తర్వాత ఊకే ఉండదని కాదండి, ఆ, ఇప్పుడు నా క్లాస్ అయింది, ఇంకా సినిమా చూద్దాము, ఉమ్, ఏమంటారు మీ ఇంట్లో వంట మా ఇంట్లో అట్లా రాని రాకుంటుండే నాకు సత్సంగం. ఆ, అది చదివేటప్పుడు బాబా అంటారు, మంత్రం లేదు ఏం లేదు, ఉమ్, ఊరికే మొక్కుంటే చాలు, ఏ మంత్రం లేదు అంటారు కదా, ఉమ్, అంటారు కదండి. ఆ, అన్నప్పుడు నేను అనుకున్నా, మంత్రం లేదని నువ్వు అంటున్నావు, కానీ నాకు మంత్రం ఇస్తే నువ్వు ఉన్నట్టు, ఆ, లేకుంటే లేదు ఉమ్, అనుకున్నానండి. 5వ రోజు నేను స్టార్ట్ చేసిన 5వ రోజు బాగా వచ్చారు, కళ్ళలోకి వచ్చారు. వచ్చి అంతకుముందే నేను ఒక స్వామి దగ్గర నమ్మి, ఉమ్, తర్వాత తెలుసు నక్సలైట్ అని. ఉమ్, అంటే దెబ్బ పడలేదు, నా గురువులు నన్ను ఇది చేశారు. తర్వాత 3 నెలలకు ఆయన బ్లడ్ వామిటే చనిపోయినారులేండి ఉమ్, అనుకుంటే మేము మంచి వాళ్ళకి మోసం చేస్తే ఉమ్, అంతే కదండి, మనం అట్లా అనుకుంటాం కదా. అందుకని నాకు కళలో కూడా దొంగ మనసు చూడండి, ఉమ్, నమ్మకుంది. ఉమ్, ఆయన వచ్చి మంత్రం ఇస్తారా నీకు, ఆ, నువ్వు రా అంటే నేను అనుకుంటున్నా, ఇప్పుడే ఒక అతనికి అట్లా అయింది, ఈయన కూడా దొంగ కాబట్టి నాకు మంత్రం ఇస్తా అంటున్నాడు. నేనైతే వెళ్ళని అనుకుంటున్నా, అంటే కళలో మంచిగా ప్యాంటు షర్ట్ వేసుకొని పెద్ద నామం పెట్టుకొని, రాకుంటే రాలేదంటావు, వస్తే రావు, ఇదే చూడండి దగ్గర ఉండేది. ఆయన వచ్చి కూర్చొని గాయత్రి మాత పెద్ద ఫోటో పెట్టి ఒక ఇస్తరాకు, అది ఎందుకో నాకు తెలియదండి, బోర్లా వేసినారు, వెలకిలా కాదు, బోర్లా పెట్టి నువ్వు కూర్చో దాని మీద అన్నారు నాకు. అంటే నేనేం చేశాను, పక్కింట్లో లత అని ఒక అమ్మాయి ఉంటుంది, లత నువ్వు నేర్చుకో, నేను వెనకాల నుంచి విని నేర్చుకుంటా అని ఆ పాపని దోస్తున్నా లోపలికి. అక్క నేను పోను మీకే పిలుస్తున్నాడు కదా అంది ఆ పాప. వెళ్ళలేదండి, ఏదో గొనిగాడు. ఒక మంత్ర మాత్రం నాకు బాగా ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. ఆ మంత్రం ఒకటి పట్టుకున్నా, బయటకు వచ్చి సరేనమ్మా ఎంత అడుకున్నా నువ్వు రావడం లేదు, ప్రసాదం తీసుకో అన్నారు. ఒక పెద్ద తెర ఇట్లా పెట్టి, తెర ఇట్లా అని ప్రసాదం పెట్టారు చేతిలో, అంతే. ఆ సిరాపురి చేస్తాం కదా సత్యనారాయణ స్వామికి, అది ఇట్లా చేతిలో పెట్టినారు, ఆయన వెళ్ళిపోయినారు. ఇంకా లేచా, బాగా ఏడ్చా, ఎంత పని అయింది నాకు అక్కడ, అట్లా మిస్ అయిపోయింది. ఇక్కడ అయిపోయింది. ఆ మంత్రం మాత్రం నాకు గుర్తుంది. ఇప్పుడు ఏం చేయాలి నేను ఏడ్చి సరేగా అది నాకు మామూలు అయిపోయింది, పిలుస్తారు వెళ్ళను, తీసుకొని మళ్ళీ బాధపడుతుంట. ఒకసారి ఇట్లాగే రుద్రకోడూరు మన వైఎస్ ఇదే చూడండి హెలికాప్టర్, అక్కడ స్వయంభూ ఉంది శివుడిది. శివరాత్రి రోజు తీసుకెళ్ళారు నా స్టూడెంట్స్, మేడం ఇక్కడ 3 days ఉంటాము, చాలా మహత్యం ఇక్కడ, కిన్నెరలు కింపురుషులు అందరూ ఇక్కడ తిరుగుతుంటారంట. అంటే అయితే ఏం చేయడానికి నేను రానన్నా. ఒకటి చెప్పారండి, అట్లా చెప్తే నేను పరిగెత్తుకుని పోతా, మేడం అక్కడ మీది డెమో ఉంటుంది మేడం, ఎంతమందికి తెలుస్తారంటే, అబ్బా అవునా వస్తానులేండి అన్నాను. వెళ్ళగానే ఇంకా వాళ్ళు సర్పంచ్ ఏదోనండి, కొంచెం మంచి ఇది ఉంది, కాగడాలండి, కరెంట్ లేదు, కాగడాలు అట్లా పట్టుకుని లారీలు అట్లా పట్టుకొని వాళ్ళు, మేము ముందు కారులో మేము సరే వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత మేడం ఇక్కడ బెడ్ ఇట్లా మీకు వేస్తాం అట్లా కూర్చోండి అంటే ఒక గుండు మీద కూర్చోబెట్టారు. అలాగే వచ్చిన పిల్లల్ని వదిలిపెట్టి ఊరికి అనవసరంగా వచ్చిన, వీళ్ళు ఏందో డెమో అన్నారు, చూసే కరెంట్ కూడా లేదు, ఒక మైక్ ఉండదు ఏం ఉండదు, అట్లా అనుకుంటూ కొంచెం పెయిన్ అనమాట.
అట్లా ఉన్న ఒక స్వామి వచ్చినారండి. వచ్చి తల మీద చేయబెట్టినారు. నీకు మంచి బాగా జరుగుతుంది, నువ్వేం చింత చేయొద్దు అని బాగా నవ్వుతూ నవ్వుతూ నాకు బాగా గుర్తు ఇలా 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 అని వెళ్ళిపోయినారు ఆయన. చెప్పా పద్మ ఇట్లా అంటే, అబ్బా అవునా మేడం, ఇన్నేళ్ళ నుంచి మేము వస్తున్నాము, అది మేడం ఇది మేడం అంది. నాకు అంత అనిపించలేదు. పొద్దున్న పడుకొని లేవగానండి అలాగే కూర్చున్నాను. అందరూ క్యూ కట్టినారు కాలు మొక్కడానికి. నాకు ఆయన కనిపించినారు. అయ్యో అనవసరంగా చెప్తున్నా వీళ్ళకి అనుకున్నాం. అయిపోయిందా రెండో రోజు ఇంకా శివరాత్రి వెళ్ళాం లోపలికి. 12 కదా మనకి లింగోద్భవం. లోపల తీసుకెళ్లేటప్పుడు ఎప్పుడు మనమే చేస్తాం కదా, ఈసారి మేడం వచ్చినారు. మేడం ఫస్ట్ అభిషేకం చేస్తారు. స్వామి మేడంతో చేయించండి అంటే నాకు మళ్ళీ గిలి, స్వామి నువ్వు ఇక్కడ ఉంటే మాత్రం నిజంగా నాకు మంత్ర బాబా చెప్పిన మంత్ర ఇప్పుడు నాకు చెప్పాలి, అది చెప్తే నువ్వు ఉన్నట్టు ఇక్కడ, లేకుంటే నువ్వు స్వయంభు కాదు ఏం కాదు అనుకుంటా ఇంత అభిషేకం చేసుకుని బయటకు వచ్చానండి. వచ్చి కూర్చున్నా మళ్ళీ ఇప్పుడు నాకు ఎట్లా దొరుకుతుంది మంత్రం అనుకుంటూ అలా వెళ్తున్నాను. వీళ్ళు ఇంకా వాళ్ళదంటే వాళ్ళు ఉన్నారు. నాకు కూడా ఆనందం, వాళ్ళు ఎవరు బయటికి రావద్దు అనుకుంటూ వచ్చేసారు. ఒక స్వామి భాగవతం చదువుతూ కూర్చున్నాడండి. ఆయన పేరు వెంకటరెడ్డి ఏదో చెప్పారు. చాలా మటుకు ఆయన మౌనంలో ఉంటారంట. శివరాత్రి కదా, నిద్రపోకుండా అది చదవాలని కూర్చున్నా, జాగరణ. నేను ఊరికే పోయి కూర్చున్నా, భయంతో కూర్చున్నా. కాసేపటికి కలిసి ఏందమ్మా నన్ను చదవనీయకుండా మనసులో కొట్టి మిట్టాడుతున్నావు, ఏందో అడుగు అండి. అడుగండి ఇంక ఇప్పుడు అడగొచ్చు కదా, శివని అడిగిస్తున్నాడేమో అనుకుని, ఏం లేదండి నాకు ఇట్లా కల్లోకి ఇట్లా బాబా వచ్చి నేను అవార్డు చెప్పాను, నాకు చెప్పిన అవార్డు. అవునా, పడుకోనియకుండా నీదొకటి గోలా అని కసిరిచ్చి ఇట్లా తిప్పేసి, ఇదిగమ్మా నీకు బాబా చెప్పిన మంత్ర అని చూపించాడండి. అది మంత్ర చూపించి నాకు పొద్దున నువ్వు కోనేట్లో స్నానం చేసిరా, దానికి బీజాక్షరాలు పెట్టి నీకు మంత్రోపదేశం చేస్తా, చాలా పవర్ఫుల్ మంత్ర అది అన్నారు. ఇంకెంత ఆనందం తప్ప వచ్చినందుకు డెమో పక్కన పెట్టాయి. నాకు ఏదో మంత్రం అక్కడే మిస్ అయ్యా, ఇక్కడ మిస్ అయ్యా, ఇప్పుడు వస్తుంది నాకు అనుకుని పొద్దున ఎప్పుడెప్పుడు పడుకోలేదులేండి, నేను కూడా జాగారం చేస్తాను. స్నానం చేసి మెల్లగా నేను ఇట్లా వస్తున్నాను, ఆయన అది వంతెనలాగా ఉంది, ఇట్లా ఏమా రెడీనా అన్నారు. రా ఇంకెళ్దాం అని ఒక గుట్ట పైన ఏదో చిన్న గుడి ఉంది, ఆంజనేయ సమితి ఉంటుందండి అక్కడ. అమ్మ ధ్యానం చేసి నేను చాలా కోరుకున్నానండి. నేను ఏం కోరుకున్నా చెప్తే మీరు నవ్వుతారా అమ్మ, మీరు ఇట్లా కూడా కోరుకుంటారా అది. అట్లా ఎదురొచ్చి ఏమన్నారంటే, దీనికి నేను బీజాక్షరాలు పెట్టి నీకు ఇస్తా ఈ మంత్రకు, ఈ మంత్ర చెప్పినావంటే నువ్వు బయటకు చెప్పాల్సిన పని లేదు, వాడు పాడైపోనంటే వాడు పాడైపోతాడు, బయటికి నువ్వేం చెప్పదు, నువ్వు మనసులో అనుకున్నా కూడా అది జరుగుతుంది వాడికి. నీకు ఇష్టమేనా అంటే వద్దు స్వామి అన్న. తీసుకోలేదు నేను, వద్దు స్వామి నా మనసు ఇంకా అంత ఎదగలేదు, ఎందుకంటే ఏమన్నా కోపంతో నన్ను తిడితే మనసులో నేను తిట్టుకుంటానేమో, నేను తిట్టే రకం కాదు, అయినా కూడా నాకు మనసు అప్పలేదండి. అంత ఇంత అనేటప్పటికీ వద్దులండి స్వామి గమని వచ్చేస్తా. పైనకి ఎక్కి హనుమంతుడి దగ్గర ధ్యానం చేసుకుంటూ, స్వామి ఇంకా జ్ఞానం అనే ఈ స్వామి మంత్రం ఎట్లా దొరకలేదు, నాకు కావాల్సి నేను ఎప్పుడు అడుగుతా అంతే. దిగేటప్పుడు అనుకున్నా ఇంత ఆకలి వేస్తుంది, ఇప్పుడు ఈ అడవిలో పూరి పెట్టింటే బాగుంటుండే అంటే ఆయన ఎదురు వస్తున్నాడు, జయలక్ష్మి గారు అని పట్టుకొచ్చాడు. చెప్తే నవ్వుతారు, ఇది అంటే ఇట్లా ధ్యానం చేస్తే ఇట్లా కోరికలు వస్తాయండి. నాకే అనిపించింది, సిల్లిగా అనిపించింది. అట్లా ధ్యానంలో అలాంటి కోరికలు కోరారు అక్కడ, అవి తీరిని మళ్ళీ. అంటే ఎవరిని అట్లా కోరుతారేమండి. నా స్టూడెంట్స్ అంటారు, మేడం ఒక ₹1,00,00,000 కోరొచ్చు కదా, డబ్బులు పెడతా పూరి ఎక్కడ దొరుకుతుంది అంటే. ఇంకొక స్వామినండి ప్రేమ సంకల్పాన్ని వచ్చినారు ఒక గురుజీ, అందరూ వెళ్ళాం. అప్పుడు అంత సేమ్ ఇంకా అట్లా కూర్చున్నా. ఏందని అడగా, మా మేడం ఏం అడగారండి అంటే, ఆయన నా మొహం ఇట్లా చూసి, ఆమెది చిన్నపిల్ల మనస్తత్వం, అట్లే ఉండాలా, ఇట్లా ఉండొద్దు, నా ఇట్లా కోట్లో అట్లా ఉండొద్దు, పసిపిల్లలాగా ఉంటే మీద ఆమె అట్లనే ఉండని వదిలేసేయండి ఆమెను. వచ్చేటప్పుడు అండి మాకు ఎన్ని డ్రై ఫ్రూట్స్ తెలుసా, ఇన్ని బస్తాలు ఇస్తే, ఇదేంటి మేడం అసలు మీరేం మాట్లాడదు, ఇన్ని ఇచ్చినారు వాళ్ళు అంట. మేము అసలు ఎక్కడ భోజనం చేయలేదు, అవి తినుకుంటూ వెళ్ళాము. ఎన్ని ఫ్రూట్స్ అన్ని అవే పెట్టేస్తారు, ఎంత కాస్ట్లీ ఉంటాయి కదా, దగ్గర ఆయనే వదిలిపెట్టేస్తారు. ఇప్పుడు అనుకుంటే ఏదో పర్లేదు జయలక్ష్మి మొహంలో ఏదో ఉన్నట్టుంది, లేకపోతే మనకు ముఖం తెలియని వాళ్ళు కూడా ఇట్లా కానీ ఇది అయిపోయిందా. మళ్ళీ గిలి మనసులో మంత్రం చెప్తే నేను తీసుకోలేదు, ఎంత మిస్ చేసుకున్నా నేను. నన్ను తీసుకుపోయిన పద్మ ఉందే మేడం,
ఆ ఆయన ఎవరితో మాట్లాడాడు, Hmm. మౌన యోగి. Hmm. ఎవరిని అట్లా చేస్తారా మేడం, ఎంత అదృష్టం కాలేదనుకున్నారు మీరు అంటే మళ్ళీ బాధ కదండి. అవునా అవునా. 1999లో అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాము, అది బంద్ ఉంది. ఒక స్టూడెంట్ ఎవరో కాదు, చక్కిల విజయలక్ష్మి రైటర్ ఉన్నారు చూడండి, చక్కిలం వాళ్ళ అబ్బాయి, రైటర్ వాళ్ళ అబ్బాయి బాగా ఇష్టపడతాడులేండి. ఆ అబ్బాయి, మేడం టెంపుల్ అయితే బంద్ ఉంది, మీ టైం అంతా వేస్ట్ చేస్తాను, ఇక్కడ ఒక తాతయ్య ఉన్నారు తీసుకెళ్తాను, ఆయన దగ్గర తీసుకెళ్లారు. ఎక్కడ? కర్నూలులోనే. కర్నూలుకి వచ్చినారు ఆయన, నా అదృష్టం వచ్చినారు. ఏదో అందరిని తిడుతున్నారు, వాయబ్బా అంటే వాళ్ళ భాష వేరే ఉంటుందండి. వాయబ్బా భలే ఎన్నాలే ఏందో ధైర్యంతో అడిగా. అందరూ నాయన అంటారు, ఆయన నేను ఒక్కటే తాతయ్య అంటుంటుంది. ఇష్టంతో తాతయ్య నాకు మంత్రం అన్నా. ఫస్ట్ టైం వెళ్ళగానే ఇట్లా చూసి రేపు రాపో అంటే అందరికీ ఆశ్చర్యం. ఎంతమంది అడిగితే కూడా ఆయన ఒప్పుకోడు తొందరగా. మళ్ళీ చూద్దాంలే అట్లా అనే ఆయన రేపు రాపోమ్మా అన్నారు. వెళ్ళా, ఇంటికి వెళ్ళి మళ్ళీ డౌట్, ఇంతకు నిజమైన ఆయన మళ్ళా అనుకొని పడుకున్నప్పుడు అంటే మనసు అట్లా చేస్తుందేమో నాకు తెలీదు. ఇది వస్తే నా మనసులోకి నేను తీసుకుంటా ఆయన దగ్గర మంత్ర, లేకుంటే ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అని పడుకున్నానండి. నేను అనుకున్నట్టు అన్ని వచ్చినాయి కల్లోకి. శుభ్రంగా నేనే మా వారు వెళ్ళాం, తీసుకున్నా అంతే. ఏమనుకున్నారు చెప్పండి? చెప్పరాదు. అప్పుడు అనిపించింది ఈయన రైట్ పర్సన్ అనిపించింది. అంటే అది ఎలాంటి హాని చేయనిది కాబట్టి నేను చేసుకోవచ్చు. అప్పటికే అన్నేళ్ళకి చూడండి, అంటే అన్నేళ్ళ తపన అప్పటికి నాకు మంత్రోపదేశం జరిగిందండి. జరిగిన తర్వాత మళ్ళీ హంపి స్వామీజీ నేను తీసుకోనన్నా. బుద్ధ పౌర్ణిమ అప్పుడు, హే దత్తాత్రేయుడు అనుకుంటున్నావు ఏమన్నా, ఆయనకే 24 మంది గురువులు, పెద్ద నువ్వేంటో అక్కడ తీసుకున్నా అంటున్నావు, తీసుకున్నవారు మూసుకొని అన్నారు. మళ్ళీ నేను యోగా చెప్పడానికి వెళ్ళా, అక్కడ ఆ గురుజీ అసలు ఏంటి మా జయలక్ష్మి, ఆయన ఒక మంత్రం. అప్పటి నుంచి ఆ మంత్రాల పరంపర జరుగుతుంది, వస్తూనే ఉంది. ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలండి, నేను గాయత్రి మంత్రానికి మళ్ళీ బీజాక్షరాలు పెట్టి ఒక కార్డు నా దగ్గరకు వస్తే అది జపం చేయిస్తుంటుంది. బాలభవన్లో ఉన్నప్పుడు పిడికడ బియ్యం ఎత్తి పెట్టేవాళ్ళం. విజయవాడలో యజ్ఞం జరుగుతుంది అంటే ఎన్ని కావాలండి పిడికడంటే సగం బస్తా చేసాం మేము. అన్ని పిడికలు అయిపోయినాయి లాస్ట్ డే. అప్పుడు ఇంకా ఆ బియ్యం పైన ఇంకా నాకు అవ్వలేదు, నేను వెళ్ళలేదు అక్కడికి. కానీ అప్పటి నుంచి ఆ మంత్ర అందరికీ నోటెడ్ అయిపోయింది. ఆ మంత్ర నేను కూడా ధైర్యంగా చెప్తుంటాను. ఇది ఎప్పుడు 99లో. అప్పుడు నాకు డైట్ కాలేజ్లో యోగా ఉండేనండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వాళ్ళ ఆల్ పీటీస్ అందరికి యోగాని పెట్టినారు. దానికి అదృష్టంగా నన్నే సెలెక్ట్ చేసుకున్నారు. హేమిలు వచ్చారు అక్కడికి, అంటే రిటైర్డ్ ఎంఆర్ఓ అట్లాంటి కమిషనర్లు వాళ్ళు కూడా వచ్చినారు యోగాని. నేను అనుకున్నా వీళ్ళ మధ్యన నాకెవరు ఇస్తారు, ఏదో అప్లై చేయమంటే చేశాను. అది కూర్మాసన ఒకటి చేయగానే ఆ గిరిజ మేడం పడిపోయినారు. ఒకటి చెప్పానులేండి, ఈ జిమ్ అంటే సముద్రం లాంటిది, అంటే మళ్ళీ ఏమనుకోదండి, ఎంతున్నా తాగడానికి అంటే ఇంకే పైకి అంతే. కానీ చెలిమ, యోగా అనేది చెలిమ లాంటిది. ఎంత మీరు ఎంత సాధన ఇష్టంతో ఆ తపన ఉంటే అనేటప్పటికీ మేడం పడిపోయారు. ఇప్పటికీ అంటారు మేడం జయలక్ష్మి గారు, ఆ రోజు మీరు చెప్పింది నాకు బాగా, అందుకే అందరినీ పక్కన పెట్టేసి మిమ్మల్ని తీసుకున్నా అని. దానికి మున్సిపల్ కమిషనర్ ఏమంటారో తెలుసా, వాళ్ళు ఇచ్చే 5,000కు అంత దూరం అవసరమా, పోవద్దు, మనకి ఒక్క క్లాస్కి 5,000 ఇవ్వాలి అప్పట్లో 99లో. నేను అందుకే మానుకున్నా, అంటే ఆయన తీసుకోలేదు అందుకే మానుకోండి అంటే, సార్ నాకు డబ్బులు కాదు, అంతమంది టీచర్లు మన దగ్గరికి ఎప్పుడు వస్తారు, మనం డోను నంద్యాల అట్లా మనం పోయి చెప్పలేం కదా. ఇప్పుడు అందరు అక్కడే ఉన్నారు, ప్రతి స్కూల్లో వీళ్ళు యోగా చెప్పినారంటే ఈ పీటీస్ అందరూ మనకే మంచిది కదా సార్, అట్లా పోతున్నా నేను అన్నా. మీ ఇష్టం అండి, నాకైతే ఇష్టం లేదు, వెహికల్ కూడా ఇయ్యారంట మనకి, మన బండి మనం తీసుకుపోవాలి అంటే. దాంట్లో ఏమి సార్, మా వారు చాలా చెప్తాను కదా, దేవుడే అనుకోండి, నా దృష్టికి అట్లాంటి వాళ్ళే దొరికినారు. లేకపోతే ఆ టైంలో ఎవరు కూడా పంపించారు బయటికి, అంటే మా ఫ్యామిలీలో ఉండేదానికి చెప్తాను కదా, ఓటు వేయడానికి ఇలా పోయిన వాళ్ళమని. అట్లాంటిది ఇక్కడ కోర్స్ అక్కడ కోర్స్ అంటే ఎవరు పంపిస్తారండి. అందులో నేను ఫస్ట్ పెట్టింది మగవాళ్ళకే క్లాస్, ఆడవాళ్ళకి పెట్టలేదు. నాకు మెడల్ వచ్చిన తర్వాత అప్పుడు అందరు రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు ఆడవాళ్ళకి కంబైండ్ పెడతాను. కానీ ఆ టైంలో కంబైండ్ ఒప్పుకోలేదు, వద్దు అనేవాళ్ళు. ఎందుకంటే అలా చూడగానే ఎందుకు వాడి మొహం చూసామనేది సొసైటీ అప్పట్లో. ఇప్పుడు ఏముందండి, పెళ్లి కాకముందే అందరు తిరుగుతున్నారు, అది వేరే విషయం. అంటే ఆ దాంట్లో కూడా మా వారు ఎంత గ్రేట్.
ఎక్కడికైనా సరే సరే అనేవాళ్ళు. ఉమ్. కొంచెం లేట్ అయితే కూడా ఎందుకు ఇంత లేట్ అయింది, పిల్లలకి టిఫిన్ కట్టాలి కదా అంటే, లేదు ఒక స్టూడెంట్కి ఏదో ప్రాబ్లం అంటే ఎక్స్ట్రా చెప్పాలి కదా, ఇవి చేసుకో ఇవి చేసుకో, లేట్ అయిందంటే ఎందుకు గోపాల్ ఉన్నాడు కదా రావచ్చు కదా ఆయనతో అంటే, ఏమనుకుంటారు అందరూ వాళ్ళ వెనకాల ఉమ్. కూర్చుంటే అంటే, మా వారు ఒకటే నమ్మకం, ఉమ్. నేనేమన్నా అనుకుంటే బాధపడాలి. ఆ. నేను పర్మిషన్ ఇచ్చాను కదా అన్నప్పటి నుంచి ఇప్పుడు నేను అడుగుతా, ఏ గోపాల్ వదులుతారా రండి అని. ఉమ్. అంటే అంత ధైర్యం ఇచ్చారు నాకు. ఆ. పద 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 నీకు ప్రాణం, నువ్వు యోగా అంటే వదలవు, ఆ. చచ్చనే వస్తావు కానీ యోగాని వదలవు. ఆ. అట్లాగా ఇచ్చినందుకు నేను దీంట్లో మాత్రం ఆయన చాలా ఉంది ఆయనది. అవును.